ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సునామీ సృష్టించారు. గెలుపు కిక్ నుంచి ఇంకా శ్రేణులు బయటికి రాలేదు. ఈ నెల 12వ తేదీ బుధవారం నాడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 4సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు కానీ తర్వాత కానీ మంత్రివర్గం కొలువు తీరనుంది. ఈ నేపథ్యంలో అమాత్యయోగం ఎవరికి దక్కుతుందో అంటూ ఉమ్మడి కడప జిల్లాలో చర్చ జరుగుతుంది. ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను 7 చోట్ల కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఉమ్మడి కడప జగన్ సొంత జిల్లా. 2004 తర్వాత వరుసగా 4 దఫాలుగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలుపు రుచి చూడని నియోజకవర్గాలున్నాయి. ఈసారి కూటమి అభ్యర్థులు 7 గెలిచి మళ్లీ 1999 ముందునాటి పరిస్థితులు రావడంతో టీడీపీకి పూర్వ వైభవం వచ్చింది. జగన్ సొంత జిల్లాలోనే కూటమి అభ్యర్థులు అనూహ్య విజయం సాధించారు. దీంతో కూటమి ఇక్కడ మరింత పటిష్టమయ్యేందుకు మంత్రివర్గ విస్తరణలో పదవులు దక్కుతాయని అంటున్నారు. అయితే ఎవరెవరికి దక్కుతాయనే చర్చ నడుస్తుంది. మంత్రివర్గంలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేల గురించి పరిశీలిస్తే కడప అసెంబ్లీ చరిత్రలో మహిళా ఎమ్మెల్యేగా గెలవడం ఇదే మొదటిసారి. టీడీపీ నుంచి బరిలో దిగిన ఆర్ మాధవిరెడ్డి మొట్టమొదటిసారిగా గెలిచి చరిత్ర సృష్టించారు. పోలిట్ బ్యూరో సభ్యుడు, జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరెడ్డి సతీమణి అయిన ఈమె తక్కువ సమయంలోనే జనాల్లోకి బాగా వెళ్లారు. ఆమె ముక్కుసూటితనం, దూకుడు ప్రవర్తన టీడీపీ శ్రేణులను ఆకర్షించింది. మహిళ కావడంతో ఈమె పేరు కూడా ప్రచారంలో ఉంది. పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి 6సారి ఎన్నికయ్యారు. జిల్లాలో చాలా సీనియర్ ఎమ్మెల్యే అయిన ఆయన ఇంతవరకు ఏ ప్రభుత్వంలోనూ ప్రొద్దుటూరు నుంచి మంత్రివర్గంలో ఎవరికి స్థానం లభించలేదు. సీనియర్ నేత కావడంతో ఈసారి అవకాశం ఉంటుందని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. కమలాపురం ఎమ్మెల్యేగా పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి తొలిసారి ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారు. యువకుడు, విద్యావంతుడు కావడం, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో బాగా డీలింగ్స్ ఉండడంతో మంత్రి పదవిపై ఆయన వర్గీయులు ఆశలు పెట్టుకున్నారు. మైదుకూరు ఎమ్మెల్యేగా పుట్టా సుధాకర్ యాదవ్ మొట్టమొదటిసారిగా గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో పుట్టా సుధాకర్ యాదవ్ ఓడిపోయారు. 2014 టీడీపీ అధికారం చేపట్టడంతో ఈయన టీడీటీ చైర్మన్గా పనిచేశారు. బీసీ వర్గానికి చెందినవారు కావడంతో ఈయన అనుచరులు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. రాయచోటిలో టీడీపీ ఎమ్మెల్యేగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గెలుపొందారు. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 1999, 2004 ఎన్నికల్లో మాత్రమే టీడీపీ నుంచి ఎస్ పాలకొండరాయుడు గెలిచారు. ఇక 2009 నుంచి 2019 వరకు కాంగ్రెస్, వైసీపీలే గెలుస్తూ వచ్చాయి. అయితే ఈసారి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గెలిచారు. ఉమ్మడి జిల్లా అయినా ప్రస్తుతానికి అది రాయచోటి అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్. మంత్రి పదవిపై ఆయన ఆశలు పెట్టుకుని ఉన్నారు. రైల్వే కోడూరు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. ఇక్కడ టీడీపీ నుంచి చివరిసారిగా 1999లో ఎస్ సరస్వతి గెలుపొంది అప్పటి చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. తర్వాత వరుస ఎన్నికల్లో కాంగ్రెస్, వైసీపీ గెలుస్తూ వచ్చాయి. కూటమిలో భాగంగా ఈ టికెట్ను జనసేనకు కేటాయించారు. ఆరవ శ్రీధర్ గెలుపొందారు. ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక రాష్ట్ర మంత్రివర్గంలో జనసేన చేరుతుంది. సామాజిక వర్గాల కూర్పు ప్రకారం మంత్రి పదవిపై ఇక్కడ జనసేన వర్గాలు ఆశలు పెట్టుకుని ఉన్నాయి. జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఆయన తర్వాత టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. బీజేపీ కోటాలో మంత్రివర్గంలో అవకాశం ఉంటుందని ఆయన వర్గీయులు ఆశిస్తున్నారు. ఇక పులివెందులకు చెందిన భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికై రాయలసీమలో టీడీపీలో ఊపు తెచ్చారు. ఈయన కూడా మంత్రి పదవిపై ఆశతో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. జిల్లా నుంచి ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా ఇప్పటికే కొందరు టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ను కలిశారు. ఇలా ఎవరికి వారు మంత్రివర్గంలో చోటుపై ప్రయత్నాలు చేస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో ఎవరికి పదవి దక్కుతుందోనన్న చర్చ బాగా నడుస్తోంది.